యెహోషువపాతు గురించి మనం చూస్తే మనుషుల సహాయం వ్యర్థమని చెప్పేసి యెహోవాను నమ్ముకోవడమే మంచిదని చెప్పి దావీదు కూడా ఏంటండి మనుషుల యొక్క సహాయం తీసుకోలేదు, దేవుని మీదే ఆధారపడి ఉన్నాడు. కాబట్టి ఆయన ఏంటండి ఎన్నో శూర కార్యములు జరిగించాడు అనమాట. చిన్నవాడైనప్పుడే దావీదు ఒక గొప్ప కార్యక్రమం చేశాడు, గొప్ప కార్యం చేశాడు. చిన్నవాడుగా ఉన్నప్పుడే ఏం చేశాడు అని అంటే, ఏం చేశాడు తెలుసా మీకు? చిన్నవాడైన దావీదు ఏం చేశాడో తెలుసా? చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పాలి. గొలియాతుని చంపేది. గొలియాత్ ఎంత ఉండు? చాలా హైట్ ఉండు. దావీదు ఎంత ఉండు? ఇంతే ఉండు. అంత పెద్ద ఆయన, అంత పెద్ద ఆయన, ఇంత చిన్న ఆయన ఎంత చంపింది? దేవుడే ఇచ్చాడు. అంతకంటే ముందు ఇంకా దావీదు యొక్క పవర్ ఎట్లా ఉందంటే, దేవుడిచ్చిన పవర్ గొర్రెలను ఏంటంటే కాస్తున్నప్పుడు ఏమొచ్చిందండి? సింహం. గొర్రెలను తినటానికి సింహం వచ్చిందంట. సింహం వస్తే ఈ యొక్క దావీదు చిన్నవాడిగానే ఉన్నాడు. ఏం చేశాడండి? సింహం మీదకి వస్తే సింహాన్ని ఏం చేశాడండి? ఎంతండి? చీల్చేశాడు. ఇట్లా చీల్చేశాడు కదా. మన ఇంట్లో తాళం తీసిన తర్వాత మనం తలుపే తీయలేం కదా, అంత బలం ఉంది. దావీదు ఎంత బలాన్ని ఇచ్చాడు, దావీదుకి దేవుడు ఎంత బలాన్ని ఇచ్చాడంటే, సింహాలను నోళ్లను ఇట్లా పెగిలించి అంట. సింహం వస్తే ఏమైపోతామండి? గడగడ 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 గడలాడిపోతాం. కానీ అటువంటి సింహాన్ని, భయంకరమైన సింహం యొక్క నోళ్లను చీల్చే గొప్ప బలాన్ని ఎవరిచ్చాడండి? ఆయన ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అదే వాక్యం అండి, మన శత్రువులను అణగద్రొక్కువాడు ఎవరండి? ఆయనే. ఎంత చిన్నవాడైనా, ఎంత పెద్ద సమస్య అయినా ఏమైపోతుందండి? దేవుని యందు మనం ప్రార్థన చేస్తే ఎక్కడికి వెళ్ళిపోద్ది అనమాట. చిన్నవాడైన దావీదు, పెద్దవాడైన గొలియాతు. చిన్నవాడైన దావీదు పెద్ద ఏది అడవికే సింహమైన రాజుని ఏం చేసిందండి? చంపేసాడు అన్నమాట. మనకున్న చిన్న సమస్యల్లో కూడా వాటిని అన్నిటిని అణగదొక్కేవాడు ఎవరండి? దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.